దాటడానికి అంతా సిద్ధం చేసేసానని చెప్తుంటే ఏం ఆలోచిస్తూ ఉండిపోయారు? ఒక్క నిమిషం అట్టుకొస్తాను. అమ్మగారు చెప్పులు చేసి అడిగేయండి. ఆకే కదా, చిరిగితే చిరిగిందిలే. రండి అమ్మాయి గారు. రండి అమ్మాయి గారు. ఆ చెప్పులు తీసినాడు. పున్నమికి తెలివితేటలు బాగానే ఉన్నాయి. రండి అమ్మాయి గారు. చేతులు పెట్టమంటే ఆకులు పెడుతుంది. ఇంటికొస్తావుగా, రా. రండి అమ్మాయి గారు. పున్నమి, నీ తెలివే తెలివి పున్నమి. డబ్బులుంటే ఏమైనా చేయొచ్చనే ఈ పట్నం పిల్లకు ఇప్పుడైనా బుద్ధి రావాలి. మయూక పున్నమిని టార్గెట్ చేయాలనుకుంటుంది అనుకుంటా. ఇక్కడ అడిగెట్టండి. మయూక జారి పడతావు. అసలే అవి హై హీల్స్. ఆ చెప్పులు తీసినాడు. అయ్యో అమ్మాయి గారు, అయ్యో. అరే నీకు చెప్పాను కదా, అయినా చెప్పులు తీయలేదు నువ్వు. నొప్పి. అమ్మాయి గారు చెయ్యివ్వండి. అమ్మాయి గారు చెయ్యివ్వండి. పున్నమి చేతులు నీలాంటి వాళ్ళకి కాళ్ళెట్టుకోవడానికి కాదు, ఇట సాయం చేయడానికి ఉపయోగపడతాయి. ఎస్, యువర్ కరెక్ట్. అమ్మాయి గారు మీరు చెయ్యివ్వండి. చెయ్యివ్వండి. పర్వాలేదు, నేనే లేస్తాను. అయ్యో అయ్యో బాగా అయింది. ఎక్కడో నొప్పి ఉన్నట్టుందే. కాలు బెనికినట్టుంది పృథ్వీ. కారు రిపేర్ వచ్చింది. కొంచెం బైక్ మీద తీసుకెళ్తావా ప్లీజ్? అయ్యయ్యో, ఎంత కష్టం వచ్చింది మయూక. నువ్వేం అనుకోకు. రాజమాత పున్నమని తీసుకొని నన్ను వెళ్ళమని వేరే పని చెప్పారు. ఏడెందుకు ఆపినారు వకీల్ సాబ్? నా కోసం రాజమాత ఎదురు చూస్తూ ఉంటారు అక్కడ. అది నిజం. ముందు మయూక దగ్గర నుంచి నిన్ను తప్పించాలనే ఇక్కడికి తీసుకొచ్చా. విషయం ఏంటంటే, ఇక్కడ గూడాల్లో పొలాల గురించి అడిగితే ఎవరూ సరిగ్గా సమాధానం చెప్పట్లేదు. వివరంగా చెప్తే ఉన్న పొలాలు పోతాయని భయమేమో వకీల్ సాబ్. పోయినవి కూడా తిరిగిప్పించడానికే నేను వచ్చాను పున్నమి. రాజావారు భూములు దానం చేసినప్పటి రైతుల లిస్ట్ నా దగ్గర ఉంది. ముందు తరాల వరకు డీటెయిల్స్ రాసుకుంటే వాళ్లలో నష్టపోయిన వాళ్ళెవరో ఎవరు చెప్పలేకపోయినా తెలుసుకోవచ్చు. మంచి ఆలోచన వకీల్ సాబ్. మరి ఎట్టా మొదలు పెడతారో పెట్టండి. అబద్ధం చెప్పని. మీరా? అబద్ధమా? కంగారు పడక పున్నమి. ధర్మరాజు లాంటి వాడే సమయస్ఫూర్తితో అబద్ధం చెప్పాడు. మనమెంత? వెళ్దాం పద. ఏంద్రా వాడు ఏమంటున్నాడు? ఎవరో వస్తున్నారా? బాబాయ్ చెప్పు బాబు. ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయి కదా, ఓటర్ల జాబితాలో తప్పులున్నాయో అని సరి చూసుకోవడానికి వచ్చాను. ఓహో అట్టాగా. అవును, నీ పేరు? వెంకటేశ్వర బాబు. మీ నాన్నగారి పేరు? గోవిందప్ప. మీ తాతగారి పేరు కొండలే కదా? అవు బాబు, కరెక్ట్గా చెప్పినారు. రాము కదా? సరే, ఓకే. ఇంకా ఎంతమంది ఉన్నారో వాళ్ళందరినీ పిలవండి, రీవెరిఫై చేసుకుందాం. ఒరే అప్పారావు, సుబ్బారావు, సూరి, రాజు, అందరూ ఒకసారి రండి. రండి. కూసో బాబు. కూసో బాబు. రండి. శివ
జాబిలి కావాలమ్మా. శివ, మనం ఇక్కడికి వచ్చిందే జాబిలి కోసం నాన్న. ఆ మావుళ్ళమ్మ తల్లి అనుగ్రహంతో ఈసారి నా మనవరాలు తారాసపడుతుందని అనుకుంటున్నాను. నాకు జాబిలి కావాలి, అయ్యో. జాబిలి కావాలి. శివ. తండ్రిగా నువ్వు బిడ్డను చూడాలనుకుంటున్నావు. మన రాజ సంస్థానమే వారసురాల్ని యువరాణిగా చూడాలనుకుంటుంది. జాబిలి కావాలి, నాకు జాబిలి కావాలి, జాబిలి కావాలి, జాబిలి కావాలి. రాజమాత ఎందుకలా ఉన్నారు? శివదేవ జాబిల్లి జాబిల్లి అని కలవరించడం ఎక్కువైపోయింది పృథ్వీ. జా జాబిలి 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 అమ్మ, జాబిలి వచ్చేసావా? వచ్చేస్తున్నాను, మజ్జిగ తాగండి. తాగుతాను. ఏమ్మా నిలబడ్డావు? దా, కూర్చో. నా జాబిలి వచ్చేసింది. తాగండి. తాగనా? తా. గమనించావా పృథ్వీ? పూర్ణమిని చూడగానే శివదేవ కలవరింత కూడా ఆగిపోయింది. పున్నమినే తన కూతురు అనుకుంటున్నారు అనుకుంటా. గంటలో అత్తయ్య గారు అణుబాంబులా పేలిపోతున్నారని తెలిసినప్పుడు ఎస్కేప్ అవ్వడానికి 60 నిమిషాల టైం ఉంటుంది. ఇంకా ఆలోచించాలంటే కుదరదు. గూడెం రైతుల సమస్యలు ఆవిడ వినిందంటే గుండె కరిగిపోతుంది. ఆ తర్వాత మనల్ని చూసిందంటే రగిలిపోతుంది. మీకు తెలుసా, వెనకాలే వెళ్తున్నావంటే వెన్నుపోటు పొడవడానికి. వైదిక, కంగారు పడకండి. మర్డర్ ప్లాన్లే లేవు, మళ్లించే ప్లాన్ రెడీ చేశా. ఏంటది? ఫలితం అయితే ముందే చెప్తున్నాను, వివరంగా తర్వాత చెప్తాను. రచ్చబండలో అత్తయ్య గారు జాలి పడే లోపు నెత్తిన పిడుగు పడినట్టు వార్త చేరాలి. కుట్రలో భాగమే కదా? మన పెళ్ళైనప్పటి నుంచి చేస్తూ వచ్చింది అదే కదా. కొంచెమైనా క్లూ ఇవ్వు వైదిక. పెద్దమ్మ కన్నా నిన్ను చూస్తేనే కంగారుగా ఉంది. గూడెం ప్రజల్ని కలిసి తన విశాల హృదయాన్ని చాటుకోవాలనుకున్న మహాదేవత్తయ్య గుండెల్లో గుబులు పుట్టే పథకం ఒకటి రచించి పెట్టాను. భూపి, అమ్మా, కారులో వెళ్లే మా అత్తయ్య తిరిగి కారులో వస్తుందో పరిగెత్తుకుంటూ వస్తుందో తెలియదు, కానీ ఇక్కడికొచ్చేదాకా కొడుకు ఏమైపోతాడో అనే భయం పెరుగుతూనే ఉండాలి. అట్టాగే అమ్మా. తనేం చెప్పిందని నువ్వు సరే అంటున్నావు? అమ్మగారు ఆలోచించి పెట్టారంటే చితి పెట్టడానికి ఏర్పాట్లు చేసుకోవాలయ్యా. చితి శివదేవ్ బావగారికి కాదులే. మరి కళ్ల ముందు ఎప్పుడో కాలిపోయిన కూతురు ముచ్చటగా మళ్లీ తగలబడాలి. చిత్తం. పున్నమి, అమ్మగారు, శివదేవ్ బాబుకి పాలిచ్చా? సొంటి పాలు ఇచ్చినాను, బాగున్నదని 2 సార్లు తాగినారు. అయ్యో పున్నమి, అంకుల్కి సొంటి పాలిచ్చావా? ఆ 2 గ్లాసులు సొంటి పాలిచ్చావా? తాగినారు. ఏమినది? ఎంత పని చేసావు పున్నమి. ఏమైనాది? సొంటి పాలు అయ్యగారికి పడదా? చెప్పండి వకీల్ సాబ్, తిప్పతీ కాకుతో ఇరుగుడు చేసి తినిపిస్తాను. నాకు తెలియక చేసినాను, ఆరోగ్యానికి మంచిదే కదా అని. రాజమాత, పున్నమి మొహంలో కంగారు చూసారా?
పాపం పృథ్వీ, నీ మాటలకి పిల్ల కంగారు పడిపోదు. ఏమి లేదులే పున్నమి, నీ నాట పట్టించాలని అలా అంటున్నాడంతే. ఆహా, ఓ తమాషా కన్నారా? పర్వాలేదు. అలా అంటున్నప్పుడు పృథ్వీ మీద కోపం రావట్లేదా నీకు? అయ్యగారికి ఏం కాదని తెలిసినాక ఇక నానేమనుకుంటానమ్మగారు. నీ శాంతం, సహనం నీలో నాకు నచ్చిన లక్షణాలు. శివదేవుని జాగ్రత్తగా చూసుకో. మేము రచ్చబండ దగ్గరికి వెళ్ళి వచ్చేస్తాం. అట్టగే అమ్మగారు, మీ రాక కోసం గూడమే ఎదురుస్తున్నది. ఓకే పున్నమి, టేక్ కేర్. రాజమాత వెళ్దామా? పద. పృథ్వీ, రాజమాత, రచ్చబండ దగ్గరికి వచ్చే గూడెం జనాలకి షడ్రుచులతో కూడుకున్న భోజన సదుపాయాలు చేయమన్నాను. అక్కడ పంచాయతీ పెట్టడం ఏంటో గాని పంచభక్ష పరమాన్నాల కోసం వెళ్తున్నట్టుంది. మీరు తిండి గురించి ఆలోచిస్తున్నారు, నేను నా గుండె గురించి ఆలోచిస్తున్నాను. గుండె గురించా? పొలాలు లాక్కుంది మనమే అని మీ పెద్దమ్మకి తెలిస్తే మన గుండెల్ని చీల్చి నెత్తురు తాగుతుంది. మరిప్పుడెలా? రాజమాత, మీరు మీ మనవరాలు జాబిల్లి కోసమని ఎన్ని రకాలు వండిస్తారో అన్ని ఐటమ్స్ అక్కడ రెడీగా ఉన్నాయి. నాకు తెలుసు పృథ్వీ, నీకు సూచనిస్తే చాలు అది అమలయ్యేలా చేస్తావు. పద. ఎక్కు పెద్దమ్మా. ఆ, జలుబు చేసింది అత్తయ్య. ఎవరికి? ఆయనకే. అంటే పెద్దమ్మా, నీకు సెంటిమెంట్స్ ఎక్కువ నాకు బాగా తెలుసు. నువ్వు అపశకునంలా భావిస్తే అవస్థ నేను పడతాను. పర్లేదు పెద్దమ్మా, మేం మా కారులో వస్తాం. అదేంటి అంకుల్, అందరం ఒకే కారులో వెళ్ళేవాళ్ళం కదా. పర్లేదు పృథ్వీ, మీరు వెళ్ళండి. ఈసారి తుమ్మితే ముక్కు ఊడిపోతుందని భయం. పద. కావాలని తుమ్మారు కదా, అయినా కూడా ఆగలేదు కదా. అక్కడైనా ఎలా ఆపాలో వెళ్లేదారిలో ఆలోచించాలి. ఉన్న మిల్లు ఎక్కడా? అదిగో ఆడ. పద అదరా. ఓయ్, నీ బిడ్డనా పున్నమి? పాపి, పోపి ఇలాంటి అక్షరాలు తిరగరాసే ఆడపిల్ల ఎవరో తెలుసా? ఈడ చదువుకున్న ఆడబిడ్డ ఎవరున్నారు? లేరు కదా. నిన్ను అడిగితే తెలియదని నాటకం ఆడతావా? పిలువుదాన్ని. అయ్యా, తప్పైపోయినది. ఆవేశంలో ఉత్తరాలు రాసినది. ఒగ్గేయండి బాబు, మీకు పుణ్యం ఉంటాది. ఈడ పున్నమి ఉందని వస్తే పుణ్యం వస్తాదని దండ పెడతావేంటి? పొలం గురించి మాట బయటికి వచ్చిందంటే నీ బిడ్డ బయటికి రావాలా చావాలా? అది కాదు. ఉన్నమిని పిలుస్తావా లేదా? అది ఇంటికాడ ఉంటదా? బంగ్లాలోకి పనికి పోనాది. ఎందుకు చెప్పినావు వదినా? అడిగితే అబద్ధం ఆడమంటావా ఏటే? అక్కడే తెలుద్దాం, పదరా. అయ్యా అయ్యా అయ్యా, నా బిడ్డని సేకండి. దానికేం తెలీదు, దానికేం తెలీదు. మంచి పని చేస్తున్నానని అట్ట రాసినది. ఒగ్గేయండి అయ్యా. ఇప్పుడు పెద్దోళ్ళింట్లో పని చేస్తుంది అనుకుంటున్నావేమో. ఆ పెద్దోళ్ళ వ్యవహారాల్లో తలెడితే దాన్ని నరికి అమ్మవారికి నైవేద్యం పెడతా. పదరా. అయ్యా అయ్యా,
ఎంతైనా చెప్పు, నీ బిడ్డ మటుకు ఊరుకోదమ్మా. 4 అక్షరాలు వచ్చినాయో లేదో, నలుగురితో కచ్చలు తెచ్చుకుంది చూడు. నానొక మాట అడుగుతాను, ఏంటి అనుకోరు కదా? ఏనాడో పసిగుడ్డులా ఉన్నప్పుడు తప్పిపోయిన మీ కూతురు ఇప్పుడు ఎట్టా ఉన్నదో ఏటో మీకు తెలియదు కదా? అది సరే, తన కోసం ఎదురు చూస్తూ ఉన్నారంటే కారణం ఏమై ఉంటుందో తెలుసుకుందామని. రాజమహల్ ఆస్థానానికి ఉండే ఆస్తింతో తెలిస్తే ఇదక్కడికక్కడే మూర్చిపోతుంది. కూతుర్ని యువరాణిలా చూడాలన్నది పిచ్చి పెదనాన్న కోరిక. నానేం అడిగినా మీరు చెప్పరని నాకు తెలుసు. ఉండబట్టలేక అడిగెత్తుంటానంతే. ఏదేమైనా మీరు చాలా గొప్ప తండ్రయ్య గారు. ఎట్టా అంటారా, ఎవరి మీదైనా కోపమో ప్రేమో ఏదైనా కాని మనిషి కనపడేంత వరకే. కానరాకపోతే 4 దినాలకే మర్చిపోయే కాలం ఇది. నా జాబిల్లి మీ జాబిలి గురించే చెప్తున్నానయ్య గారు. జాతరలో నాటకం వేసి అమ్మాయి గారిని మీ ముందుకి రప్పించాలని వకీల్ సాబ్, అదే పృథ్వీబాబు గారు నాను అనుకున్నాము. భూపతి ఎంతవరకు వచ్చింది? మైనపు రాసి చుట్టిన ఈ సూదిని విషంలో అద్దటమే అమ్మాయి గారు. గుడ్. మన భూముల్ని పేదల భూములుగా మార్చే దాని అడ్డు తొలగించుకుంటేనే మంచిది. ఈ ఫోమ్ వల్ల మంటలంటుకున్నా ఒక్కొక్కసారి బ్రతుకుతారు. అందుకే విష ప్రయోగం చేయమన్నాను. అమ్మాయి గారు, ఈ సూది కుచ్చుకుంటే సత్తదమ్మాయి గారు అది. సరే, నువ్వు వెళ్ళి త్వరగా రెడీ చేసుకో. అలాగా అమ్మాయి గారు. మిమ్మల్ని ఇప్పుడు ఎట్టా నవ్వించాలి? కష్టమే పున్నమి, కానీ అసాధ్యమేం కాదు. ఇదిగో, ఈ ఫోన్ ని నా మొహం మీద స్ప్రే చేసుకొని పెదనాన్ని జోకర్లా నవ్విస్తాను. ఏమంటావ్? అమ్మాయి గారు, మీరెందుకట్టా మారడు? అదేదో నా మీద చల్లండి. అయ్యో, ఫోమా నీ మీద? నా బట్టలు పాడైనా రేవు దగ్గర ఉతికేసుకోవచ్చు. ఓ, అలా అంటావా? ఓకే, సరే సరే, ఆల్ రైట్. నాను గనుక అయ్యగారిని నవ్వించాననుకోండి, పున్నమి వల్లే ఆయన మొహంలో సిరునవ్వు వచ్చిందని అందరూ మెచ్చుకుంటారు. అది నాకు జీవితాంతం గుర్తుండిపోతారు కదా అమ్మాయి గారు. అవునవును, కరెక్ట్. నాకు అర్థమైంది. ఇప్పుడు ఓకే, వెళ్ళు. అయ్యగారు, అయ్యగారు, పెదనాన్న నవ్వండి. నవ్వండి. బాబు గారు ఎక్కడా? బాబు గారు ఎక్కడా? హాయ్, ఇక్కడున్నారా? ఇక్కడున్నారా? బాబు గారు నవ్వరా? నవ్వరా? ఏమైంది పృథ్వీ? ఏదో ప్రాబ్లం అనుకుంటా రాజమాత. చూడొకసారి.
కారు కూడా రిపేర్ వచ్చిందనుకుంటా. ఏమైంది పృథ్వీ? ఇంజన్ రిపేర్ అనుకుంటా రాజమాత. పృథ్వీ, ఏమైంది పెద్దమ్మా? నువ్వు తుమ్మినప్పుడే అనుకున్నాను ఈ రోజు పని నెట్టినని. ఇప్పుడు ఇంజన్ కూడా రిపేర్ అయిందంటే ఆ బయలుదేరిన వేళ విశేషం మంచిది కాదనిపిస్తుంది అత్తయ్యా. కానీ అలాంటి సెంటిమెంట్లు పట్టించుకుంటే మన కోసం ఎదురు చూస్తున్న గూడెం వాళ్ళు నిరాశకు లోనవుతారు. 2 minutesలో రిపేర్ చేస్తాను. One minute. రాజమాత, కార్ స్టార్ట్ అయింది. పృథ్వీ, కార్ తిప్పు, గెస్ట్ హౌస్కి వెళ్ళిపోదాం. అదేంటత్తయ్యా, రచ్చబండ దగ్గర జనం మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు కదా. వద్దు వైదిక, నా మనసిందుకు కీడు శంకిస్తుంది. గెస్ట్ హౌస్కి వెళ్ళిపోదాం, పదండి. పెద్దమ్మా, జనమే మనమే జనం కదా పెద్దమ్మా. జనం పెద్దమ్మా. ఎవరు కాదన్నారు? ఈ కార్యక్రమాన్ని రేపటికి వాయిదా వేద్దాం. పదండి. పద పృథ్వీ, నువ్వు కార్తీ. అయ్యో, అక్కడ మయూక పున్నమిని చంపే ప్లాన్ లో ఉంది. ఇప్పుడెలా? ఏమైందిరా భూపి? క్షణాల్లో సావు నుంచి తప్పించుకుందా. పృథ్వీ పున్నమి అని పిలవగానే గురి తప్పింది మమ్మీ. దాని పేరు బలం అనుకుంటా. వైదిక, రచ్చబండ దగ్గరికి వెళ్లకుండా ఈ రోజైతే వాయిదా వేయించాం. మరి రేపు శుభకార్యానికి శ్రీకారం చుడుతున్న అత్తయ్య తుమ్మితేనో గాలి ఆగితేనో మళ్లీ వాయిదా వేస్తుంది. ఒకవేళ మర్డర్ జరుగుంటే? పృథ్వీబాబు వచ్చి పున్నమిని తోల్కపోకుంటే గెస్ట్ హౌస్ లోనే చచ్చుండేదమ్మా. దాని ఆయుష్ గట్టిది భూపి. మన ఆయుష్ని కూడా ఆ పున్నమే తీసుకుంటుందేమో అనిపిస్తోంది. అలా ఎలా డాడీ? మనం ఆ గూడెం భూముల్ని లాగేసుకున్నట్టే అది మన భవిష్యత్తును లాగేస్తుంది. మోసం చేసింది మనవే అని పెద్దమ్మకి తెలిస్తే మనల్ని బ్రతకనివ్వదు. ఇలాగే వదిలేస్తే ఆ అడవి బిడ్డ అంతఃపురం చేరుతుందయ్యా. నాకిన్సల్ట్ జరిగిందని ఆ పున్నమిని నా కాళ్ళ కింద పడుండే పని మనిషిలా చేద్దామనుకుంటే గ్రాండ్ మా కళ్ళ కొద్దుకునే స్థాయికి చేరింది. 3 రోజుల్లోనే మనసుకు దగ్గరయింది. 30 రోజులు పోతే మనిషే దగ్గరవుతుంది. మమ్మీ, నేను ఇన్ని రోజులు ఏం చేసినా గ్రానీకి తెలిసేది కాదు. ఇప్పుడు ఏ క్షణమైనా తెలిసే పరిస్థితి వచ్చింది. దీనికి కారణం పున్నమే బేబీ. మీరు అనండయ్యా, గూడానికి పోయి కోడిని లేపేసినట్టు లేపేస్తాను. నువ్వేమంటావు వైదిక? అభిమానంగా చూసే అత్తయ్య రేపటి నుంచి చూడ్డానికి పున్నమి లేదు అంటే మన వైపు అనుమానంగా చూస్తుంది.
వాటరమ్మా. ఇదిగోండి. పట్టుకోండి అమ్మా. ఈ టాబ్లెట్స్ రోజుకి 2 ఇవ్వండి, రాత్రికి 1, ఉదయానికి. అలాగే. కంగారు పడాల్సింది ఏమీ లేదు. ఇంజెక్షన్ ఇచ్చాను, ఇక హాయిగా నిద్రపోతాడు. ఈ టాబ్లెట్స్ క్రమం తప్పకుండా ఇవ్వండి. శివ, అమ్మా ఒకసారి మీరు అలా వస్తారా? డాక్టర్, కొన్నేళ్లుగా మా శివదేవ్ మామూలు మనిషిలా లేడండి. జాబిల్లి జాబిల్లి అని కలవరించడం తప్ప ఇంకో మాట మాట్లాడటం లేదు. ఇలాగే కొనసాగితే శివదేవ్ గారు మనకు దక్కరు. డాక్టర్, ఐ మీన్, ఇలానే కలవరిస్తూ భయపడుతూ ఉంటే శివదేవ్ గారి నర్వస్ సిస్టమ్ పాడై కోమలకు వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. అలా మాట్లాడకండి డాక్టర్. మా శివదేవ్కి ఏం కాకూడదు. మా శివదేవ్కి ఏం కాకూడదు. వాడికి ఉన్న అయితే ముందు నా ప్రాణం నిలవదు డాక్టర్. శివదేవ్ గారికి ఏం కాకుండా ఉండాలంటే ఆయన కలవరింపులో ఉన్న జాబిల్లి ఆయన కళ్ళ ముందు ఉండాలి. అంతే తప్ప ఈ మందులన్నీ ఆయన బాగు చేయలేవు. నేను వస్తానండి. జాబిల్లి, శివ, శివదేవా, నువ్విలా జాబిల్లిని కలవరిస్తూ ఉండడం మాకు అలవాటైపోయిందిరా. కానీ కానీ నువ్వు కోమలో కెడితే శివదేవ్ గారికి కూడా జాబిలిని కలవరించడం అలవాటైపోయింది. ప్రాణం పోయినా సరే జాబిల్లి పేరు పలక్కుండా ఉండరు. అలాంటప్పుడు కోమాలోకి ఎలా వెళ్తారు? శివదేవ్ గారి సంగతి మేం చూసుకుంటాం. అమ్మా, మీరు ఏడవటం రాజమహల్ కంత మంచిది కాదు. మీరు విశ్రాంతి తీసుకోండి. శివదేవ్ అనే సంగతి మాకు వదిలేయండమ్మా, మేం చూసుకుంటాం. రండమ్మా. మీరు బాధపడకండమ్మా, మీ ఆరోగ్యం కూడా అసలే బాగోలేదు. మేం చూసుకుంటాంగా. శివదేవ్ అన్నయ్యకి ఏం కాదు. నా మాట నమ్మండమ్మా. రండమ్మా, రండి. ఆకాశంలో ఉన్న జాబిల్లి నేల మీదకి రావడం ఎంత అసాధ్యమో, ఈ నేల మీద ప్రాణాలతో ఉన్న జాబిల్లి ఈ మహల్కి రావడం అంతే అసాధ్యం. కరెక్ట్. నన్ను ఇంకొకరికి దగ్గర చెయ్యనికి మా అమ్మకి
దూరం చెయ్యొద్దు అని. సరేనా అమ్మా? ఇప్పుడు ఇది తిను. ఒక తల్లిగా నేను నీకు తినిపించాలి, కానీ నువ్వే నాకు తల్లివై తినిపిస్తుంటావు. ఏ జన్మలో రుణమో ఈ జన్మలో నాకు దొరికావు. నేను దొరికానా? నాకు బిడ్డగా పుట్టావంటున్నా పున్నమి. అంతా ఆ దేవుడి దయ. ఓ అట్ట మాట్లాడుతున్నావా? అదంతా తర్వాత, ముందు తిను. పున్నమి, రేపు గుళ్ళో అన్నదాన కార్యక్రమం ఉందట. వేకుజామునే వెళ్లి గుడంతా కడిగి శుభ్రం చేయాలంట. పూజారి గారి కబురు పంపారు. అట్టగే అన్నా, మీరెళ్ళండి, నానొత్తాను. ఏ వాకిట్లో చూసినా నీ పేరు పలుకుతూనే ఉంటారు. ఎవరికి ఏ సమస్య వచ్చినా నీతోనే చెప్తుంటారు. నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది పున్నమి. మరి నాన్నెవరు కూతుర్ని? నీ కూతుర్ని. ఆ మాత్రం ఉండాలమ్మా. రేపు మీ అత్తింట్లో కూడా ఇలానే మంచి పేరు తెచ్చుకోవాలి. చెప్పినాను కదమ్మా, నిన్నెడిసి ఏడికి పోనని. ఒక ఏళ్ళ పోయినా పొద్దున సాయంత్రం నిన్ను చూసుకునేంత దూరమే పోతాను, సరేనా? అంతకు మించి దూరం నాను పోలేనమ్మా. నా బంగారు తల్లి. మంచిదనం అంటే శ్రీరామచంద్రుడు అంటారు. అంతకంటే మంచోడు రావాలా నా పున్నమి జీవితంలోకి. రాజమాత, మీరు కంగారు పడకండి. శివదేవ్ అంకుల్కి ఏమీ కాదు. ఆయన్ని మనం కాపాడగలం. అదే ఆశతో బతుకుతూ వస్తున్నాను పృథ్వీ. అసలు మా వంశానికి ఏం శాపం తగిలిందో ఏమో. ఆ రోజే నా కొడుకు కోరుకున్నట్టు వాడి ప్రేమని అంగీకరించుంటే ప్రశాంతంగా అందరం కలిసి నా కొడుకు, మనవరాలు, కోడలు అందరం ఆనందంగా ఉండేవాళ్ళం. ఇంకా నా కొడుకు ప్రేమకి కానుకగా పుట్టిన నా మనవరాలు జాబిల్లి కూడా నా కళ్ళ ముందే తిరుగుతూ ఉండేది. ఇలా ప్రేమకి పెళ్లికి మధ్య మా వంశం నలిగిపోయేది కాదు. రాజమాత, ప్రమాణపూర్తిగా చెప్తున్నాను, నేనుండగా మీకెలాంటి కష్టం రానివ్వను. అయ్యో, అదేంటి వకీల్ సాబ్, నన్నేం అడిగినానని అట్ట కళ్ళలో నీళ్లు తిరిగినాయి? నన్నేమైనా తప్పుగా అడిగినానా, లేదంటే ముగ్గు వేయించినానని ఫీల్ అయినారా వకీల్ సాబ్? అయ్యో, అలాంటిదేం లేదు. జాబిల్లి కోసం వచ్చాను. వారం రోజుల్లో జాబిల్లిని ఇంటికి తీసుకెళ్ళాలి.
తీసుకొస్తానని రాజమాతకి మాటిచ్చాను. ఆ మాట నెరవేర్చుకునే శక్తినివ్వమని ఈశ్వరయ్యని వేడుకోవడానికి ఇంత ఉదయాన్నే వచ్చాను. మీరనుకున్నది గట్టిగా అనుకోండి వకీల్ సాబ్, అయిపోతాది. అన్నట్టు జాబిల్లి కోసం మీరేమైనా చేస్తారా? ఏమైనా చేస్తాను. నా ప్రాణమేమన్నా సంతోషంగా ఇచ్చేస్తాను. ఎలా ఉన్నాను? బాగున్నానా? సూపర్గా ఉన్నావు. అదే నువ్వు చాలా బాగున్నావని చెప్తున్నా. పద్ధతిగా తెలుగు బొమ్మలాగా అని. అవును, ఇన్నేళ్లుగా చేస్తున్న ప్రయత్నాలు సరిపోక ఇప్పుడు ఈ అన్నదానాలేంటి అగ్నిదేవ్? ఇలా దాన ధర్మాలు చేస్తూ పోతే మనకి చిల్లి గవ్వ కూడా మిగలదు. అవును వైదిక, నేను కూడా అదే అనుకుంటున్నాను. శివదేవ్ అలా మంచాన పడి ఉండడం వల్ల మనకొచ్చే నష్టం ఏమీ లేదు. మహా అయితే రాజమహల్లో ఒక రూమ్ మనది కాదు అనుకుంటే సరిపోతుంది. కానీ ఇలా దాన ధర్మాలు చేస్తూ పోతుంటే ఆస్తులు కరగడం తప్ప పెరగడం ఏమీ ఉండదు. లేని జాబిల్లి కోసం ఎదురు చూస్తూ టైం వేస్ట్ చేయకపోతే ఆ జాబిల్లి ప్లేస్ లో మయూకని కూర్చోబెట్టొచ్చు కదా. ఆ జాబిల్లికి చెయ్యాలనుకున్న మర్యాదలు మన మయూకకి చేయొచ్చు కదా. మయూక కూడా ఈ రాజవంశానికి చెందిన యువరాణే కదా. నా బిడ్డకేం తక్కువ? చూడండి, నా బిడ్డ మయూక నడుస్తున్నా కూడా నాట్యం చేస్తున్న మయూరిలా ఎంత అందంగా ఉందో. సింహాసనం మీద కూర్చున్నా కూడా ఆ సింహాసనానికే అందం వచ్చేలా ఉంది. అమ్మా, ఎలా ఉన్నాను? దేవతలా ఉన్నావు. నా దిష్టే తగిలేలా ఉంది. సరే వెళదాం పదండి. రాజమాత ఎదురు చూస్తున్నప్పుడు వాళ్ల ప్రయత్నాలుగా మిగిలిపోవాలంటే వాళ్ళు వెళ్లే ప్రతి చోట మనమే ముందుండాలి. అప్పుడే మనం ఏదైనా చేయడానుకుంటుంది. ఈ పృథ్వీగాడు చాలా ఫాస్ట్ గా ఉన్నాడు. రాజమాతకి వయసు అయిపోయింది. ఏం చేస్తుందిలే అని తక్కువ అంచనా వేయడానికి లేదు. ఈ ముసలి రాజమాత వెనుక ఒక బలమైన ముసలిలాగా ఆ పృథ్వీగాడు ఉన్నాడు. ఉండని అగ్నిదేవ్, మొసలి నీళ్లల్లోనే బలంగా ఉంటుంది, ఒడ్డున కాదు. ఈ పృథ్వీ కూడా అంతే. ఈ రాజమహల్లో ఉన్నంత వరకు వాడు బలంగానే కనిపించొచ్చు, బయట కాదు. ఆ పృథ్వీ గురించి నాకొదిలేండి నాన్న. కొన్నింటిని బలంతో కొట్టాలి, మరికొన్నింటిని ప్రేమతో పడగొట్టాలి. పృథ్వీ లాంటోన్ని బలమైన ప్రేమతో పడగొట్టాలి. అది ఎలాగో నాకు తెలుసు. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. స్వామీజీ, స్వామీజీ వచ్చారేంటి?
స్వామీజీ, ఇప్పుడే అందరం కలిసి శివాలయానికి బయలుదేరాం. మీ రాకతో మా బలం రెట్టింపయింది. మా కోరిక నెరవేరుతుందనే నమ్మకం కలిగింది. మా నమ్మకానికి మీ ఆశీర్వాదం తోడైతే ఇంకా ఎక్కువ ధైర్యం కలుగుతుంది. మీరు చేసిన పుణ్యఫలం, మీ చుట్టూ ఉన్న వాళ్ళు చేస్తున్న కర్మఫలమే నన్ను ఇక్కడికి రప్పించింది. అందరూ ఏకాభిప్రాయాలతో కోరుకుంటే మంచి జరుగుతుంది. అర్ధ మనస్సుతో భిన్న అభిప్రాయాలతో మంచి జరగదు. హరహర మహాదేవ శంభో శంకర. ధర్మ, మీరు కోరుకున్న తీరం ఎంతో దూరంలో లేదు. మీకు దీపం పెట్టి మీ ఇంట్లో వెలుగు నింపే వారసురాలు మీకు దగ్గరలోనే ఉంది. ఏమైంది దీనికి అంత టెన్షన్ పడుతున్నారు? ఎందుకండి అలా చెప్పారు? అందరితో కలిసి వెళ్లేవాళ్ళం కదా, ఉన్నట్టుండి ఆగిపోయారు. లక్ష్మి, నువ్వు ముందెళ్ళి కొంచెం మంచినీళ్ళు తీసుకురా. వెళ్ళు. అలాగే. ఇన్నేళ్లుగా ఎవరికీ తెలియకుండా దాచిన రహస్యం ఆ స్వామీజీకి ఎలా తెలిసింది? ఇంటి చుట్టూ ప్రమాదాలు బాగా దాగున్నాయి. వాటి నుంచి మిమ్మల్ని మీరే రక్షించుకోవాలి. ఏమండి, నీళ్లు తాగండి. ఏమండి, ఏమండి?
అయ్యో ఏం చేస్తున్నాడు ఇతను? అయ్యో పృథ్వీ బాబు, అయ్యో బాబు, అయ్యో ఏం చేస్తున్నాడు ఇతను? బాబు అయ్యయ్యో మునిగిపోతున్నాడు పాపం. ఈత రాదనుకుంటా. అమ్మా ఏమైంది? ఎందుకు ఇలా కంగారుగా పరిగెడుతున్నారు? లాయర్ బాబు కొనలో దూకేశాడమ్మా. దానికి పరిగెడుతున్నారా? తామరపూ తెచ్చుకోవడం దూకుంటారు. ఆయనకి ఈత రాదమ్మా. రాదా? వకీల్ సాబ్, అయ్యో 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 బాబు, అయ్యో మునిగిపోతున్నాడు. బాబు గారు, బాబు గారు, వకీల్ సాబ్, వకీల్ సాబ్, వకీల్ సాబ్, ఏమైంది? వకీల్ సాబ్, వకీల్ సాబ్ కళ్ళు తెరవండి. వకీల్ సాబ్, వకీల్ సాబ్, నా కళ్ళకి ఇంకేం కనిపించలేదు. ఈ కలువలు దొరికితే జాబిల్లి దొరికినట్టు ఫీల్ అయ్యాను. అందుకే జాబిల్లి కోసమని దూకేశాను. మీ సంకల్పం చాలా దృఢమైంది వకీల్ సాబ్, ఖచ్చితంగా నెరవేరుతుంది. కానీ మీరిట్లాంటి పనులు చేయకండి వకీల్ సాబ్. తప్పదు పునమి. శివదేవ్ అంకుల్ పునర్జన్మ కోసం, రాజమహల్ పూర్వ వైభవం కోసం, రాజమాత కళ్ళల్లో ఆనందం కోసం, జాబిల్లి కోసం ఏమైనా చెయ్యాలి. నేను చేస్తాను. అది నా బాధ్యత. వకీల్ సాబ్, మీకు చెప్పే అంతటి దాన్ని కాకపోవచ్చు. జాబిల్లి కోసం మీరు చేసే యుద్ధంలో మీకేదైనా అయితే మిమ్మల్ని ప్రేమించే మీ అమ్మగారు నాన్నగారు కూడా ఇలాగే అయిపోతారేమో. నాకేం కాదు పున్నమి. నేను చిన్నప్పటి నుంచి ఆ రాజమహల్లోనే ఉంటున్నాను. చూడ్డానికి వైభవంగా కనిపించే ఆ రాజమహల్ లోపల కొన్నేళ్లుగా జాబిల్లి జాబిల్లి అనే నామస్మరణతో జీవోత్సవంలా పడున్న శివదేవ్ అంకుల్ పడే యాతన ఉంది. తన కళ్ళ ముందే తన కొడుకు జీవోత్సవంలా ఉంటే చూస్తూ బతకలేక యాతన అనుభవిస్తున్న రాజమాత ఉంది. చిన్నప్పటి నుంచి వాళ్ళని చూస్తూ బతికాను. దేవాలయం లాంటి ఆ రాజమహల్లో హనుమంతుళ్లా కుప్పిగింతులేస్తూ పెరిగాను. ఇప్పుడు ఆ మహల్లో ఆనందం మాయమైంది. ఆరోగ్యం
అనారోగ్యంగా మారింది. కుప్పిగంతులేసిన హనుమంతుడికి సంజీవని పర్వతం తీసుకొచ్చే బాధ్యత వచ్చింది. నన్ను క్షమించండి వకీల్ సాబ్. నేనేదో సరదాగా చెప్పాను, మీరింత సీరియస్ గా తీసుకుంటారనుకోలేదు. పునమి, శివయ్యకి సేవ చేసే అవకాశం ఎప్పుడొచ్చినా నువ్వు చేసుకుంటావు. ఈ శివాలయం ప్రాంగణంలో నువ్వేం చెప్పినా ఆ శివయ్య ఆజ్ఞ లేనిదే చెప్పవని నా నమ్మకం. అందుకే నీ మాట నమ్మాను. పదండి వకీల్ సాబ్, ఈ కలవల్ని శివలింగానికి సమర్పించుకొని దేవుణ్ణి వేడుకుందాం మీ కోరిక నెరవేరాలని. ఆ సాబిల్ని మీరనుకున్న సమయానికి ఆ రాజమహల్ కి రావాలని నేను కూడా శివయ్యని కోరుకుంటాను. ఒసే, నీ కూతురు ఎక్కడికి పోయిందే? లేచిన కాడ నుంచి కనపడ్డమే లేదు. కొంచెమైనా భయము దిగులుందా దానికి? ఈడొచ్చిన పిల్ల ఇంటి పట్టున ఉండకుండా బలాదుర్లు తిరుగుతా ఉంటే ఏదైనా జరగరాంది జరిగితే ఎవరు సమాధానం చెప్పాలా? నా కూతురు బలాదూర్లు తిరగడానికి ఏం వెళ్ళలేదు. ఇవాళ గుళ్ళో అన్నదాన కార్యక్రమం ఉందని పంతులు గారు కబురు అంపితే సాయం చేయడానికి పోయింది. ఏమిటే, కూతుర్నొక్క మాట అనగానే పౌరుషం పొడుచుకొచ్చింది? మరి లేకపోతే ఏంటే? ఊళ్ళో అన్నదానం అంటే సాయం చేయడానికి నువ్వెళ్ళొచ్చు కదా. పెళ్లిడికొచ్చిన పిల్లని అలా ఒంటరిగా పంపుతుందా ఏ తల్లైనా? అన్నదానం ఒకటే కాదత్తయ్యా, ఈరోజు గుడి మొత్తం శుభ్రం చేసి అలంకరించాలి అంటే వెళ్ళింది. ఆ శివయ్యకి సేవ చేస్తే దాని జీవితమైనా నా జీవితంలా కాకుండా మంచి జీవితాన్ని ప్రసాదిస్తారని నేనే పంపినాను. అంటే ఏంటే నీ ఉద్దేశం? నీ జీవితాన్ని మేమేదో పాడు చేసినట్టు మాట్లాడుతున్నా? మేం కాబట్టే నీ బతుకు ఈ మాత్రమైనా తగలడింది. ఇంకెవరైనా అయితే ఇలా మాటకి మాట సమాధానం ఇచ్చుంటే నోటి మీద వాత పెట్టేవాళ్ళం. ఇదిగో, ఆ కూరగాయలు తరగడం ఆపేసి గుళ్ళో అన్నదానం అన్నారుగా, అందులోనూ నీ కూతురు కూడా ఆడ్నే ఉందన్నావు. నువ్వు నీ కూతురు అక్కడే మెక్కేసి ఇదిగో ఈ క్యారేజీ తీసుకుపోయి మాకు కూడా తీసుకురా. పో. ఇప్పుడు నువ్వు చేసే చాకిరీ నీ తర్వాత ఎవరు చేస్తారే? పున్నమే కదా చెయ్యాల్సింది. ఆడపిల్లంటే శాఖరి ఒకటేనా అత్తయ్య? దయచేసి పున్నమి జీవితాన్ని పున్నమకే వదిలేయండి. నీలాగే పని చేసుకునే బతకాలి, అదే దాని బతుకు కూడా. అంతకు మించి ఎక్కువ ఊహించుకోకుండా వెళ్ళి నువ్వు నీ కూతురు తినేసి మాకు కూడా తీసుకురండి. వెళ్ళు. ఆ పున్నమిని ఇంటి కోడలిగా చేసుకుంటేనే కదా ఆడ ఈడా పని చేసి మమ్మల్ని పోషించేది. ఈ ఇంటికి ఒక పని మనిషి కావాలి కదా, అలా ఎలా వదులుకుంటాను? పున్నమి ఎవడి వల్లోనో పడకముందే శంకుకిచ్చి పెళ్లి చేసేయాలి.